అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవసరం ఎందుకంటే సుమారు 16 గ్రామాలకు సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇది. ముడిపల్లేమో ఆ ప్రాంతానికి సంబంధించింది, ఆ రూట్లో పుదేరా తక్కడపల్లి రూట్లో. ఇక్కడనేమో మనం చీలపల్లి నుంచి కంకోలు వరకు క్యాచ్మెంట్ ఏరియాకు అవసరం ఉన్నట్టు మనం చేసుకున్నాము. సో హాస్పిటల్కి అయితే ఈరోజు ఏదో రకంగా వచ్చి శంకుస్థాపన మాత్రం చేసినాం. ఒక టెండర్ నుంచి పనులు మొదలు పెడదాం. 6 నెలలు 9 నెలలు కంప్లీట్ చేసుకొని డాక్టర్లు, స్టాఫ్ నర్సు, మెడిసిన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే మీకు రోజుగా సదాశివపేట పోవడో, హుజైరాబాద్ పోవడో ఎక్కడ పోయే అవసరం లేదు. మన ప్రాంతం కూడా ఆరోగ్యపరంగా వైద్యపరంగా మన ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం, సేవ చేసిన వాళ్ళం అవుతాం. కనుక ఇది ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. రేపు నెల లోపల టెండర్లు, నెలన్నర లోపల టెండర్ ఇట్లా అనిపించి టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడైతే మనం ఫిబ్రవరిలో ఉన్నాము, చివరికి సెప్టెంబర్ అక్టోబర్ వరకు దసరా వరకు ఇట్లా పనులు పూర్తి చేసుకుంటే మనకు హాస్పిటల్ కూడా వచ్చినట్టు అవుతుంది. ఇది శంకుస్థాపన చేయాలని ఎప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండే, ఈరోజు కోరిక నెరవేరింది. మీ అందరూ ఆశిస్తుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రాంతానికి, మన మండలానికి మనం చేసుకుందామని మీకు సవినయంగా తెలియజేస్తూ, మనం ఖచ్చితంగా ఇంకా ఏ వాగ్దానాలు అయితే ప్రభుత్వం చేసిందో ఖచ్చితంగా వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాము. అందులో మళ్ళీ మొన్న క్యాబినెట్ తీర్మానించినాము గ్యాస్ సిలిండర్కు 500 రూపాయలకి అని చెప్పేసి, తర్వాత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అని చెప్పి ఈ 2 వాగ్దానాలు క్యాబినెట్లో తీర్మానించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే కాలంలో మనం మళ్ళీ ప్లాట్లు, ఇండ్లది అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం టేకప్ చేస్తారనే విషయాన్ని తెలియజేస్తూ మేము అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. సర్వే చేయాలి. ఈ రెసిడెన్షియల్ కళాశాలకు కేటాయించిన ల్యాండ్ ఎంత? రెసిడెన్షియల్ కళాశాలకు కేటాయించిన ల్యాండ్ ఎంత? కొట్టివాడు చెప్పాలా? So total allocated land for residential ఎంత? 20 ఎకరాలు. ఇమ్మీడియట్లీ రేపు ఎల్లుండి కూర్చొని కంప్లీట్ సర్వే చేయించేసాడు. దిస్ ల్యాండ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ కాస్ట్లీ ల్యాండ్ ఇన్ ఫ్యూచర్. ఇమ్మీడియట్లీ సర్వే చేయించేసి గురించి అత్తురాంటి బౌండరీ స్టోన్స్ నెలకొల్పి ఫస్ట్ ఇమ్మీడియట్ గా irrespective of the cost, compound wall should be constructed. Compound wall should be constructed. One. Compound wall construction తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే there are 4 wings. One is the main teaching building, one is the library, one is the dormitory, one is the kitchen. 5th is the staff quarters. So there are 5 units. These 5 units should be connected through a pathway. A pathway. That is CC road. If 5 units to connect to CC road వేయాలి. గేట్ అనేది ఎక్కడ పెడతాము? So the first and the foremost thing is we will go for the compound wall. Let us go for the survey. Based on the survey report, let us pick the boundaries and start the construction of the compound wall. With it, then you will be a residential college, is protected and it is gated. Yes. Okay. Then we'll have the infrastructure plus whatever equipment you wanted, mostly the desktop,
గొడవ పుట్టారు డైనింగ్ హాల్ ఉంది కానీ ఇంకేం కావాలి ఇంతకన్నా ఇంకేం కావాలా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ సార్ మన దగ్గర నుంచి చాలా మంది స్పోర్ట్స్ ఎంప్లాయీ ఉన్నారు సార్ కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అంత లేదు ఏం కావాలి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ స్ట్రక్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఆల్వేస్ సాఫ్ట్ దే ఆర్ ఆల్వేస్ సాఫ్ట్ కోచ్ కరాటే యూనిఫామ్ సార్ కరాటే whatever the sports equipment is there, you be in touch with మా ఆడియో గారు మా సీఈఓతో టచ్ ఉంది. ఎక్విప్మెంట్ ఏం కావాలో కరెక్ట్ అరేంజ్ చేయండి. ఐ టాక్ టు సమ్ కార్పొరేట్ హౌసెస్ ఐ కాల్ టు టాక్ లెట్ హిమ్ గివ్ ద లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. టేక్ కేర్ ఆఫ్ ఇట్. జూనియర్ ఎక్కడ ఉంది? ఉన్నాయా? సరిపోతున్నాయా? కంప్యూటర్ ల్యాబ్ కదా మీకు? ఎన్ని కావాలి ల్యాప్టాప్స్ ఇంకా మీకు? అది కూడా చెప్పని కదా ధైర్యం అయితే ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్ కు ప్లేస్ కావాలి. ఇక్కడ కానీ బేటా మనకు ఒక ప్లేస్ కావాలి. ఇట్ షుడ్ బి మోస్ట్లీ డిసైడ్ ద గవర్నమెంట్. అంతే కదా? ఇంటరాక్షన్ హాల్ 65 సోలార్ ప్లాంట్ లేదా? ఏ ప్రపంచంలో వస్తున్నారు? సోలార్ ప్లాంట్ కనెక్టెడ్ టు వాటర్ హీటర్ కదా ఆటోమేటిక్గా. So basically, let us conclude. I'm running short of time. First thing is, basically it's a very prestigious degree college. I brought an act called Supply 2013, and 3 colleges were sanctioned: one for Rayalaseema, one for Telangana, one for Andhra. In Telangana, I brought this college to my constituency. And the cost of the college, entire structures, working, recurring, everything was around 34-35 crores. Now, once we start developing this college, it will cost you nearly about 10 crores. ఇప్పుడు మన ఇక్కడ వచ్చినాయి కదా, అక్కడ సీసీ రోడ్ ఉన్నది. సో కంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు మన ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకుంటూ గేట్ అక్కడనే గేటు పెట్టేసేసి దానికి ఒక పెద్ద దాని ఏమంటారు, ఇప్పటిదాకా ఈ కళాశాల ఉందని ఇవ్వడం తెలియదు, బోర్డు కూడా లేదు. ఆర్ట్స్ కాకుండా సమ్ టైప్ ఆఫ్ ఎ డిజైన్ షుడ్ బి kept there where we should mention that this is degree residential degree college Udera రావాలి. The first and the foremost thing is survey, then fixation of the boundaries, then you ask your EE to prepare an estimate for one is additional rooms, second is first is compound wall, gate, additional rooms and the pathway. Okay, additional books. Text book. It is under process, sir. State policy. Yes, sir.
ఎంటైర్ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ విల్ బి ఇన్ వన్ కాంపౌండ్. సపరేట్ గా సంవత్సరం సపరేట్ కాదు, అన్ని ఒక జరిగి కంపడం వల్ల వచ్చేస్తుంది. అది ఒక ఎడ్యుకేషన్ హబ్ లా ఉంటుంది, కంపడం వల్ల ఒకటే ఉంటుంది. అందులో మీ యాక్టివిటీ మీకు ఉంటుంది, వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. అవన్నీ ఏంటి అమ్మ, ఫస్ట్ డెట్ ప్రొటెక్షన్ టు ద గర్ల్స్. ఎట్లా ఇది నీ సంవత్సరం అప్పుడే నాది అనుకున్నావు నువ్వు ఎట్లా? అరే కరెక్టే తల్లి, కాళీకు గదిని ఎల్లుగు బులవన్నట్టు ఏం లేకుంటే వాళ్ళకి జాగ్రత్తలు నడవడానికి శాతంగా తెలియదు ఇడా అని రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అప్పుడు ఫస్ట్ కంపౌండ్ వాల్ కడదాం తల్లి. సో విల్ స్టార్ట్ విత్ ద కంపౌండ్ వాల్, విల్ బి ప్రొటెక్టెడ్, దెన్ ద స్ట్రక్చర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ వాట్ ఎవర్ equipment you need along with the sports material. Okay. God bless you all. Thank you, sir. సార్ మాకు ఇక్కడ పీజీ కాలేజ్ కూడా ఉంది, కాకపోతే డార్మెంటరీ సరిపోవట్లేదు. ఎక్స్ట్రా కావాలి. అరే తోపున పోతుంటే వస్తలేదా బయటికి, ఇదేందా నాకు అర్థం కాదు. You know one thing, now I understood almost 80 or 90%. Anything residual is left, put it in writing, and after 15th or 16th, you come down with all the proposals, including intermediate proposals also. 16th morning by 16th or 17th morning by 8:30 or 9 o'clock, come to my place, my residence of Sangareddy. Put it in writing. Every issue should be put it in writing. Then I'll call my concerned engineering department. We'll go for an estimate. Then some with regard to the sports, with regard to the desktop, with regard to the laptops, we'll ask some corporate houses to help us. With regard to the compound, I'll stick with the request the Honorable Chief Minister to grant us some budget, maybe about 8 crores or 10 crores, so that one investment will resolve all the issues. Okay, Amma? Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.